నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. అంతర్జాతీయ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తూ ఇజ్రాయెల్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా గుర్తింపు కోసం పోరాడుతున్న సోమాలిలాండ్ ను ఒక స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ అధికారికంగా గుర్తించింది. ఆఫ్రికా ఖండంలో ఇజ్రాయెల్ వేసిన ఈ భారీ వ్యూహం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ముస్లిం దేశాలకు ఈ నిర్ణయం ఎలాంటి సంకేతాలను పంపుతోంది? ఇప్పుడు మన స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ప్రపంచ దౌత్య రంగంలో ప్రకంపనలు సృష్టించే ప్రకటన ఇజ్రాయెల్ నుండి వెలువడింది. సోమాలిలాండ్ దేశపు స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ దానిని ఒక స్వతంత్ర సార్వభౌమ దేశంగా గుర్తిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అధికారికంగా ప్రకటించారు. ఇది కేవలం ఒక సంతకం మాత్రమే కాదు, ఆఫ్రికా ఖండంలోని రాజకీయ చిత్రపటాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక భారీ విప్లవం. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై సంతకం చేస్తూ సోమాలిలాండ్ ప్రజల పోరాటానికి, వారి హక్కులకు ఇజ్రాయెల్ మద్దతుగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కీలక పరిణామం సందర్భంగా నెతన్యాహు సోమాలిలాండ్ అధ్యక్షుడితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కొత్త బంధానికి పునాదులు పడ్డాయి. ముఖ్యంగా ఆర్థిక రంగం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి వంటి రంగాల్లో ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించారు. మీ అభివృద్ధిలో మేము భాగస్వామ్యం వహిస్తాం అంటూ నెతన్యాహు భరోసా ఇచ్చారు. అంతేకాదు, సోమాలిలాండ్ అధ్యక్షుడిని అధికారిక పర్యటన కోసం పవిత్ర నగరం జెరూసలేంకు ఆహ్వానించారు. వచ్చే ఏడాది జెరూసలేంలో కలుద్దామంటూ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు సోమాలిలాండ్ ఇప్పుడు అబ్రహాం ఒప్పందాల్లో చేరేందుకు కూడా తీవ్ర ఆసక్తిని ప్రదర్శిస్తోంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కూడా సంప్రదింపులు జరుపుతామని ఇజ్రాయెల్ వెల్లడించింది. సోమాలిలాండ్ అధ్యక్షుడు కూడా ఈ ఆహ్వానాన్ని ఎంతో గర్వంగా స్వీకరించారు. త్వరలోనే తన బృందంతో కలిసి ఇజ్రాయెల్ వెళతానని ప్రకటించారు. ఈ పరిణామం సోమాలియాకు, ఆ ప్రాంతంలోని ఇతర ముస్లిం దేశాలకు గట్టి షాక్ ఇచ్చే అవకాశం ఉంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఇజ్రాయెల్ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై ఎలాంటి రాజకీయ యుద్ధాలకు దారితీస్తుందో చూడాలి.